క్రిస్మస్ అంటే కొందరు జీవితాల్లో, మారని వాళ్ళ జీవితాల్లో కేకులు అనుకుంటున్నారు. క్రిస్మస్ అంటే క్యారల్స్ అనుకుంటున్నారు. క్రిస్మస్ అంటే క్యాండల్ సర్వీస్ అనుకుంటున్నారు. కొంతమంది క్రిస్మస్ అంటే కోయర్లో సర్వీస్ అనుకుంటున్నారు. క్రిస్మస్ అంటే ఇవేమీ కాదు పిల్లరా. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ అంటే సమాధానము కలిగి దేవుడిచ్చే సమాధానాన్ని మనం పొందుకోవడం. క్రిస్మస్ అంటే మనము దేవుని యొద్ద నుండి పొందుకొని ఇతరులకు పంచడం. క్రిస్మస్ అంటే జీవితాలను పరిశుద్ధపరిచేటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు, ఆ పరిశుద్ధతలో జాయిన్ అవ్వడం. క్రిస్మస్ అంటే పాపము నుండి కడగడానికి రక్షకుడు వచ్చాడు, నువ్వు గంతులు వేసి సంతోషించాల్సింది. క్రిస్మస్ అంటే శాపం పోయే రోజు వచ్చేసింది, యేసు ఈ లోకానికి రావడం బట్టి ఆయన నీ శాపాన్ని తొలగిస్తున్నాడు. క్రిస్మస్ అనగా నిత్య జీవానికి వారసులుగా మార్చడానికి రారాజు ఈ లోకానికి వచ్చాడు. సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది క్రిస్మస్ చెప్పండి? యేసుని నమ్మనోళ్ళకి ఒక్కరోజే క్రిస్మస్, డిసెంబర్ 25న వస్తుంది, తర్వాత వెళ్ళిపోతుంది. కానీ ఆ యేసు క్రీస్తుని గుండెల్లో చేర్చుకుని, హృదయంలో చేర్చుకుని, ఇంటిలో చేర్చుకునే వాళ్ళకి ప్రతి దినము క్రిస్మసే. శోధనలు, బాధల్లో, శ్రమల్లో, కష్టాల్లో ఎక్కడున్నా నీ కన్నీళ్లు తుడిచే క్రీస్తు నీ పక్కనే ఉంటాడు. ఎక్కడ లేని పరలోక ఆనందంతో నింపబడతావు. ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనం ఎల్లప్పుడూ పొందుతూ ఉండాలి.